డీటెయిల్స్ చూద్దాం. గ్లోబల్ సమ్మిట్ వేదికగా జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తల సమక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషం, ఒక శుభ పరిణామం. ఇక్కడున్న మిత్రులకు, దేశ ప్రజలందరికీ తెలుసు, డిసెంబర్ 9, 2009 నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆనాటి భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని ఆనాటి హోంశాఖ మహాత్యులు చిదంబరం గారు ప్రకటించిన ఒక మంచి రోజు. చిదంబరం గారు డిసెంబర్ 9, 2009 నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించడంతో 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల యొక్క 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను ప్రతిబింబిస్తూ యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంత ప్రజలకు సంతోషాన్ని, ఆత్మగౌరవాన్ని అందించినాయి. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏర్పడిన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ 9కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి 60 సంవత్సరాల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను నెరవేర్చిన పర్వదినాన్ని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈనాడు పోయిన సంవత్సరం రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసుకొని ఒక స్ఫూర్తిని పరిపాలనలో తీసుకొచ్చినాం. ఈనాడు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా ప్రజల యొక్క ఆలోచనను, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడానికి ప్రతినిత్యం స్ఫూర్తి పొందాలని తమ దినచర్య ప్రారంభమైనప్పుడు తెలంగాణ తల్లి యొక్క ఆశీర్వాదం, స్ఫూర్తిని తీసుకొని సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక బలమైన సంకల్పాన్ని అందించాలి అని ఈనాడు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్ష 2004 ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఈ ప్రజలకు ఒక మాట ఇచ్చారు. మీ ఆలోచన, ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా నెరవేరుతుంది అని ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా అధిగమించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణకు సంపూర్ణంగా సహకరించారు. ఈనాడు స్వరాష్ట్ర కళ
నిజమై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిటారుగా నిలబడి సంక్షేమము అభివృద్ధిని దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దుకుంటున్నది. అలాంటి గొప్ప నాయకురాలు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9 కావడం మా అందరికీ సంపూర్ణమైన సంతోషాన్ని కలిగించే ఈ పర్వదినం ప్రతి సంవత్సరం తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలతో పాటు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన ఉత్సవాలను కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం జరుపుకుంటాం. ఎప్పటికీ మా గుండెల్లో మా రాష్ట్ర పరిపాలన విధానంలో మా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో శ్రీమతి సోనియా గాంధీ గారి స్ఫూర్తి, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క విజన్ ప్రస్ఫుటంగా అమలు జరుగుతుంది. ఈ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు, ఈ దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు అందరికీ మరొక్కసారి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం జరుగుతుంది. సమ్మిట్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ అక్కడి అతిథులను ఆకట్టుకున్నాయి. పలు సంస్థలు తమ ప్రొడక్ట్స్ ను ప్రదర్శించాయి. అందులో భాగంగా నాగర్ కర్నూలుకు చెందిన వెల్ఫేర్ స్టాల్ స్టూడెంట్ గగన్ చంద్ర 3-in-1 సైకిల్ ను స్టాల్స్ లో ప్రదర్శించారు. సోలార్, బ్యాటరింగ్, పెడల్ ద్వారా దీనిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పాడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్లో అత్యంత ప్రధానమైనటువంటి తెలంగాణ రాష్ట్రం తీసుకుపోయేటువంటి నిర్ణయాలు ఫ్యూచర్లో, మరోవైపు ఇప్పటి వరకు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయాలపై కూడా ఒక ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేసింది. అందులో ముఖ్యమైన స్టాల్స్ సోషల్ వెల్ఫేర్, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. అందులో సోషల్ వెల్ఫేర్ సంబంధించిన స్టాల్స్ అత్యంత ప్రత్యేకమైనది. ఒక విద్యార్థి తన స్వయంగా సైకిల్ని తయారు చేశాడు. ఆ సైకిల్ సంబంధించిన విషయాలపై కూడా విద్యార్థిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంది, ఎట్లా తయారు చేస్తావు, దీన్ని ఎన్ని రోజులు పట్టింది? మై నేమ్ ఈస్ గగన్ చంద్ర సార్. నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం సార్. ఈయన మా గైడ్ టీచర్ సార్. మా గైడ్ టీచర్ సీతారాం సార్. మేము బల్మూరు విలేజ్ జిట్పిహెచ్ఎస్ బల్మూరు స్కూల్లో చదువుతున్నాను. ఇది నా ప్రాజెక్ట్ 3-in-1 హైబ్రిడ్ సైకిల్ సార్. ఇందులో 3 మోడ్స్ ఉంటాయి ట్రావెల్ చేయడానికి. మనకు సోలార్, బ్యాటరీ, పెడలింగ్, ఈ 3 మోడ్స్తో మనం వేరియస్ కండిషన్స్లో మనం ట్రావెల్ చేయొచ్చు. ఒక సన్లైట్ ఉన్నప్పుడు మనం సోలార్ మోడ్లో అన్లిమిటెడ్ కిలోమీటర్స్ మనం కంటిన్యూగా డ్రైవ్ చేయొచ్చు. ఒకవేళ సన్లైట్ లేదు, నైట్ టైం అనుకుంటే మనం బ్యాటరీ మోడ్లో మనం 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు. ఒకవేళ బ్యాటరీ కూడా అయిపోయింది అన్నప్పుడు మనం పెడలింగ్ ట్రావెల్ చేస్తారు. నాకు ఒకసారి డెమో చూపిస్తాను సార్. ఇది ఇగ్నిషన్కి సార్. అక్కడ ఎక్సలేటర్స్ ఒక వీల్ అనేది తిరుగుతుంది సార్. సార్ చూడొచ్చు, 30 km/h స్పీడ్తో సోలార్ సిస్టమ్ ద్వారా తిరుగుతుంది. ఒకవేళ సోలార్ పని చేయకపోతే, ఎండాకాలం రాకపోతే, వర్షాకాలం కావచ్చు, ఎండ లేనప్పుడు ఎట్లా పని చేస్తుంది సార్? ఎండ లేనప్పుడు మనం బ్యాటరీ వాడుకోవచ్చు సార్. బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్తో మనం 30 kilometers వెళ్ళొచ్చు. ఒకవేళ బ్యాటరీ కూడా అయిపోయినా సరే మనం పెడలింగ్ ద్వారా మనం వెళ్ళొచ్చు సార్. ఛార్జింగ్ పెట్టొచ్చా? పవర్ ద్వారా ఛార్జింగ్ పెట్టొచ్చే అవకాశం ఉంది? అవును సార్, ఉంది సార్. మనం ఇంట్లో నుంచి కూడా ఛార్జ్ పెట్టుకోవచ్చు, లేదంటే సోలార్తో కూడా ఛార్జ్ అవుతుంటుంది. ఎంత ఖర్చు వచ్చింది, ఎన్ని రోజుల టైం పట్టింది తయారు చేయడానికి? సార్ ఇది మొత్తం 25,000 ఖర్చు వచ్చింది సార్. మనకు ఇది తయారు చేయడానికి దగ్గర దగ్గర 1 year పట్టింది సార్. అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్కి ఒక సైకిల్ వెళ్ళింది సార్. అక్కడ మేము ఒక్కొక్క లెవెల్కి అప్గ్రేడ్ చేస్తూ ఇది నేషనల్ లెవెల్ దాకా తీసుకున్నాం సార్. ఇది నేషనల్ లెవెల్ లాస్ట్ డెమో సైకిల్ పీస్ సార్. దీన్ని తయారు చేయాలని అసలు ఎందుకు అనిపించింది మీకు? అంటే సార్ మాది బల్మూరు విలేజ్, అది ఒక ట్రైబల్ ఏరియా సార్. అటు సైడ్ మనకు పెట్రోల్ బంక్స్ ఉండవు, కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సార్ పెట్రోల్ బంక్స్. ఆ కాస్ట్ ఉండడానికి రెడ్యూస్ చేయడానికి ఎకో ఫ్రెండ్లీగా వెహికల్ తయారు చేద్దామని మేము ఒక డిజైనింగ్ ఎంచుకొని ఒక సైకిల్ని డిజైన్ చేసినాం సార్. సోలార్తో ఇలా ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ మనీ పెట్టకుండా ఒకటేసారి మనకు ఎక్కువ లాంగ్ లైఫ్ ఇచ్చేటట్టు తయారు చేసినాం సార్.
ఇది చూస్తున్నాం మొత్తం మీద పెట్రోల్ని ఆదా చేయడం కోసము ఓ విలేజ్కి చెందినటువంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ చెందినటువంటి ఒక విద్యార్థి నాగర్ కర్నూలు చెందినటువంటి ఒక సామాన్య విద్యార్థి 25,000 రూపాయల కేవలం 25,000 రూపాయలతో దాదాపు ఒక సైకిల్ని తయారు చేశారు. ఈ సైకిల్లో బ్యాటరీ సిస్టమ్ ఉంటుంది, సోలార్ సిస్టమ్ ఉంటుంది. ఒకవేళ సోలార్తో నడవకపోతే ఒకవేళ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది, బ్యాటరీ కూడా నడవకపోతే వీల్ ద్వారా పెడల్ ద్వారా తిరగడానికి అవకాశం ఉంది. ఈ యొక్క ప్రక్రియ తయారు చేయడానికి అతనికి 25,000 రూపాయల ఖర్చు మాత్రం వచ్చింది. చాలా కష్టపడి ఈ యొక్క ప్రాజెక్ట్ని తయారు చేస్తారు కాబట్టి ఇతర ప్రపంచం నుంచి వచ్చినటువంటి చాలామంది పారిశ్రామికవేత్తలు ఈ యొక్క ప్రాజెక్ట్ని చూసి ఎలాగైనా మళ్ళీ అవకాశాలు ఇలాంటి వాటికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ద్వారా తెలంగాణ ఖ్యాతిని, తెలంగాణ ప్రఖ్యాతిని, తెలంగాణ యొక్క గౌరవాన్ని మరింత కీర్తిని పెంపొందించడం కోసం ఈ యొక్క స్టాల్స్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే వెల్ఫేర్ సంబంధించినటువంటి స్టాల్స్ ఇదంతా కూడా ఈ వెల్ఫేర్ సంబంధించినటువంటి స్టాల్స్లో అనేక చేతి వృత్తులు, కళాకారులు వేసినటువంటి చేతితో వేసినటువంటి యొక్క వృత్తులకు సంబంధించినటువంటి ఎగ్జిబిషన్స్ మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం, ఈ యొక్క వెల్ఫేర్లో మీరు ఈ యొక్క చేతి వృత్తులకు సంబంధించిన దాంట్లో ప్రధాన ఉద్దేశం ఇది ఇక్కడ పెట్టడానికి? ఇది వెల్ఫేర్ అన్ని వెల్ఫేర్ శాఖలకు సంబంధించినటువంటి ఒక మాతృకగా చేసుకున్నాము. ఇక్కడ మాకు 3 విభాగాలు చేశాం. దీంట్లో ఒకటి ఏంటంటే ఎడ్యుకేషన్లో ఏ రకమైన అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని రకాలుగా ఇన్స్టిట్యూషన్స్ ఉండి ఎన్ని లక్షల మందికి సపోర్ట్ చేస్తున్నటువంటిది ఒకటి ఉంది. అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోపల ఏ రకమైనటువంటి ఉత్పత్తులు అనేవి చేస్తున్నాము బిసైడ్ చదువు. రెండోది అంటే లైవ్లీహుడ్స్, ఏ రకంగా ఉత్పత్తులు తయారు చేసేసి బతుకుతెరువు కల్పించుకుంటున్నారనే దానికి ఎస్సీ వాళ్ళు ఏ రకంగా, ఎస్టీ వాళ్ళు ఏ రకంగా, బీసీ, మైనారిటీ, డిజేబుల్డ్ వాళ్ళు అనేటువంటిది ఉంది. మూడోది ఏంటంటే ఆర్ట్, కల్చర్, వాళ్ళ యొక్క సంప్రదాయాన్ని కాపాడుకునేటువంటి విధానాల మీద. దానిపైన కూడా ఏంటంటే మనకు సెపరేట్ ఆర్ట్ అనేటువంటి ట్రైబల్ ఆర్ట్ ఉంటుంది, మైనారిటీ ఆర్ట్ సెపరేట్ ఉంటుంది, అట్లాగే ఎస్సీకి సంబంధించిన, బీసీకి సంబంధించిన. సో ఇక్కడ వస్తే ఏంటంటే ఆ మూడు రకాలైనటువంటి వ్యవస్థల్ని చూపించే ప్రయత్నం మేము చేశాము. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మేము డిస్ప్లే చేశాము, యాజ్ వెల్ యాజ్ ఏంటంటే అమ్మకానికి కూడా పెట్టాము. అట్లా ఉన్నది. ఇక్కడ మా పిల్లలు, విద్యార్థుల యొక్క ప్రతిభను మీరు చూశారు. అక్కడ హార్వెస్టర్ ఉంది, ఇటువైపు అంతా కూడా విద్యార్థులేనా? విద్యార్థులు తయారు చేసే యూత్ కూడా ఉంది. ఇప్పుడు ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా ఏంటంటే విద్యార్థులు వేశారు. రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఉంది, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉంది, అట్లాంటి వాళ్ళు. ఇప్పుడు ఈ రెసిడెన్స్ స్కూల్ వాళ్ళు సైంటిఫిక్ దాంట్లో ముందుకెళ్ళి అవి తయారు చేయడం జరిగింది. హార్వెస్టర్ అంటే అన్ని రకాలైనటువంటి పనులు చేసేటువంటి పరికరం అనేటువంటిది. ఇది చూస్తున్నాం ప్రస్తుతము రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి రెసిడెన్షియల్ కళాశాలలో చదువుతున్నటువంటి చాలామంది విద్యార్థులు ఈ యొక్క ప్రతిభను కనబరిచారు. వారి చేతితో స్వయంగా వారి చేతితో వేసినటువంటి ఈ యొక్క కళలు కావచ్చు, వారితో చేసినటువంటి యొక్క కొన్ని విభిన్నమైనటువంటి టెక్నాలజీ పరంగా చేసినటువంటి కొన్ని కళాఖండాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క స్టాల్స్లో ఎంతగానో అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం చాలామంది విద్యార్థులందరూ కూడా చాలామంది స్టాల్స్ చూడడానికి వచ్చినటువంటి వారందరూ కూడా ఈ యొక్క స్టాల్స్ ఎంతగానో ఆకర్షించే విధంగా, అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఇలాంటి స్టాల్స్ చూస్తే వారికి ఏదైనా ఒక అవకాశం కల్పిస్తారు. తెలంగాణ రాష్ట్రం కీర్తి మరింత ప్రపంచానికి వెళ్ళే దానికి ఒక మంచి అవకాశంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము గ్లోబల్ సమ్మిట్లో ఈ యొక్క స్టాల్స్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ స్టాల్స్ ద్వారా వివిధ కళాశాలకు చెందినటువంటి విద్యార్థులు, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలకు చెందినటువంటి విద్యార్థులు ఎంతో కష్టపడి ఉన్నతమైనటువంటి స్థానంలో ఈ రకంగా ఎదగడం పట్ల ప్రపంచం మొత్తం చూసే విధంగా ఈ స్టాల్స్లో తమ ప్రతిభను కనబరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి దీన్ని ప్రపంచ స్థాయిలో తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ స్టాల్స్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ స్టాల్స్లో చాలామంది, మనం అన్ని స్టాల్స్ చూడొచ్చు, వివిధ విభాగాలకు చెందినటువంటి స్టాల్స్, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, మరోవైపు మైనార్టీకి సంబంధించిన విషయాలు కావచ్చు, మరోవైపు ఫారెస్ట్ సంబంధించినది కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఎయిర్ స్పేస్ కావచ్చు, ఇండియన్స్ సంబంధించిన విషయాలు, వీటన్నిటికి సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి వివిధ కళల్ని, కళాకారుల్ని, అదేవిధంగా చేతి కళల వృత్తులని కూడా పెంపొందించే ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అద్భుతంగా ఈ స్టాల్స్ ని రూపొందించే పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఓటు స్టూడియో బ్యాక్. ఇక రెండో రోజు గ్లోబల్ సమ్మిట్ సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. Reshaped by the new technologies, the new therapies, and especially the digital transformation. How best we can position ourselves preparing for this future
with lots of care, scale and intent. That's the real reason I was mentioning about One Bio, wherein the company can access to the biomanufacturing infrastructure, one. We are also investing in lots of talent creation and promoting high quality research. Through the upcoming, first is we are coming up with a life sciences policy and pooling the talent through the life sciences school. This is first ever in India, and elders of this sector, the life science sector, have suggested, and we are working on it by January second week to show and to reflect to all the world how we are shaping the skill. We are planning to unveil our life sciences policy in the WEF, in the Davos. And, world-class institutions should be there. Our line of objective is, we have ISB here, we have IIT here, and why can't we have this sort of a school of the life sciences over here, which have the world-class quality? And we would, through this, positioning ourselves in terms of providing the skill, providing the infrastructure through One Bio, or giving the utmost importance to the next generation students in terms of providing and instituting a life sciences university, a school. The basic objective of this school is to have the courses, the people who are interested in the life sciences, and at the same time, the company professionals or the executives who need reskilling and upskilling. And this life sciences school shall be useful for them. And the innovation really takes place at their level. This is what we are trying to do. And point two said is, while we are trying to project this, the elders on the days, because their input is more important. How to translate our policy, our vision into action is into their hands. We are there only to facilitate, to give impetus to their thoughts. So this is our vision to make our Telangana to lead the next wave in terms of the life sciences innovation. Thank you, sir. I think you kind of mentioned about the talent pool creation, which is going to continuously contribute as we embark on this strong journey of innovation, and at the same time continuously evolve the different paradigms. So let me then shift to, I think we are looking at three focus areas which would help strategically plan the entire vision for 2047 and upping the innovation to the next level. The first would be on the volume to value, because it's often believed that India is third in terms of pharmaceuticals, in terms of volume, but బ్రేకింగ్ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తున్న జ్యోతి కాన్వెంట్ స్కూల్ బస్సు పెరవలి మండలం తిప్పర్రు ఏటిగట్టు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప గాయాలైన విద్యార్థులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇక బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బండి ఆ కాయస్థానంలో
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తున్న జ్యోతి కాన్వెంట్ స్కూల్ బస్సు పెరవలి మండలం తిప్పర్రు ఏటిగట్టు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప గాయాలైన విద్యార్థులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బండి ఆ కాయస్థలం నుండి రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కొనసాగుతుంది. లైవ్ ద్వారా చూద్దాం. It is not just a document. It's our pledge to the future. We have set an ambitious target to transform Telangana into a $3 trillion economy by 2047. I want to ground us in the numbers. Today, Telangana's economy is approximately $185 billion economy. To reach $3 trillion economy by 2047, we need to grow roughly 16-fold in just 22 years. Mathematically, this requires a compound annual growth rate of 13.5% in dollar terms, roughly 17 to 18% in rupee terms, accounting for currency depreciation. To put this in historical context, no major Indian state has sustained that level of dollar growth for 2 straight decades. Even during India's best growth phases, states like Gujarat or Karnataka average 11 to 12% nominal growth over long periods. We are attempting to do something unprecedented in Indian economic history. Business as usual growth of 10% also gets us to maybe $1 trillion or $1.2 trillion, not just not $3 trillion. The gap between $1 trillion and $3 trillion is what economists call the productivity gap. And filling that gap is the sole purpose of this pen. But numbers are easy to write on paper. The